దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి దేవుని యొక్క కృపను బట్టి మీరు అందరూ కూడా ఈ అనుదిన వాక్యం కొరకే ఆసక్తిని నిలుపుచున్నారని నమ్ముచున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క మాటను ప్రతిరోజు తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈ దేవుని మాట మీకు సహాయపడాలని, మీ యొక్క డైలీ లైఫ్లో ఈ యొక్క దేవుని యొక్క మాట నీకు ప్రయోజనకరంగా సహాయపడే విధంగా ఉండాలని ఈ ప్రయాసను మేము కలిగి ఉన్నాం. ఉదయముననే అందించవలసినటువంటి ఈ యొక్క వాక్యమును ఉదయముననే తీసుకుని వస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అందించవలసిన వాక్యాన్ని ఉదయాన్నే అందిస్తే ఆ వాక్యపు బలమును బట్టి, వాక్యపు శక్తిని బట్టి మీరు రోజంతా కూడా మరి ఆ సహాయము పొందుకొని తగిన రీతిగా మీ పనులు చేసుకోగలుగుతారు. దీవెనకరమైన రోజుగా మీ రోజును మార్చుకోగలుగుతారు. ప్రియ సహోదరుడా, తగిన వాక్యం చెప్తోంది 54వ కీర్తనలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని చెప్తోంది. ఆయనే ఆదరించువాడంట, ఆయనే సహాయకుడంట, ప్రాణమును ఆదరించువాడట. దేవుడే మన జీవితానికి సహాయపడే సహాయకుడుగా ఉన్నాడట. అందుకనే ప్రతి ఉదయం మీకు ఇది తీసుకుని వస్తున్నాను, ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నా ఫోన్ నెంబరు ఎలా సంపాదించాడో తెలియదు, కానీ ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని పెడుతూ ఉన్నాడు. సాయంత్రము గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అని, మధ్యాహ్నము గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని, సాయంత్రము గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నాడు. ఒకరోజు పెట్టాడు, సరే ఇతను ఎవరో మనకు తెలియదు, సరే అనుకున్నాను. రెండవ రోజు కూడా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని తన యొక్క మెసేజ్ని పంపించడం చూస్తూ ఉన్నాను. రెండో రోజు అలాగే మూడో రోజు కూడా వచ్చింది, మూడో రోజు కూడా అలాగే. ఎవరు ఇతను రోజు ఈ విధంగా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నాడు? ఇతన్ని నెంబర్ కానీ అతని యొక్క ముఖము కానీ నాకు తెలియంది. అతడు ఎక్కడ సంపాదించుకున్నాడో నాకు తెలియదు. తర్వాత ఆ విధంగా అతడు వారం 10 రోజుల తర్వాత, నువ్వు ఎవరు నాయనా అని నేను అడిగాను. అప్పుడు అతడు నాకు పంపించిన మెసేజ్ ఏమిటంటే, నేను సీనియర్. పంపించిన వర్తమానం ఏమిటంటే, నేను సీనియర్ ఏసీ మెకానిక్ని అండి. నేను చాలా బాగా ఏసీలు రిపేర్ చేస్తూ ఉంటాను. చక్కటి నాణ్యత కలిగినటువంటి రిపేర్లు నేను చేస్తూ ఉంటాను. ఇది నా సర్వీసెస్ అండి అని మెసేజ్ పంపించాడు. ఓకే, నాకు అర్థమైంది ఏమిటంటే, ఇతడు నా నుండి సహాయము కోరుకుంటున్నాడు, లేదా నన్ను ఈ విధంగా పలకరించడం ద్వారా నా దగ్గర ఏమైనా పని ఉంటే అతడికి ఇస్తాననే ఆశతో ఈ విధంగా పలకరిస్తున్నాడని నాకు అర్థమైంది. వెంటనే సరే, మా హాస్పిటల్ సూపర్వైజర్ ఉన్నారు, ఆయన నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆయన మీకు పని ఇస్తారని చెప్పా. ఈ విధంగా మాకున్నటువంటి హాస్పిటల్స్, చర్చ్, ఇల్లు, ఈ విధంగా అనేకమైన ఏసీలు మాకున్నాయి. అనేకమైనటువంటి ఏసీలు మేము కలిగి ఉన్నాం. కాబట్టి వాటి యొక్క మెయింటెనెన్సు, రిపేర్సు, సర్వీసెస్, ఇలా ఏది అవసరమో అది చేయండి, మా సూపర్వైజర్తో మాట్లాడండి అని చెప్పి అతన్ని పంపించడం జరిగింది. అతడు నాకు పంపినటువంటి రిప్లై ఏమిటంటే, మీరు నాకు దేవుడితో సమానమండి అని మెసేజ్ పంపించాడు.
ఒక సాదా సీదా వ్యక్తిని నేను కలిగి ఉన్నటువంటి లేదా మా యొక్క హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఏసీల యొక్క రిపేర్ అనేది నేను ఖచ్చితంగా ఎవరో ఒకరితో చేయించాలి. అది అందులో సందేహమే లేదు. ఇప్పటి వరకు వేరే వేరే ఏసీ రిపేర్ చేసేటటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. అయితే ఇతడు అడిగాడని ఇతడు ప్రతిరోజు ఈ విధంగా మరి నన్ను పలకరించటాన్ని బట్టి ఇతడికి ఏదైనా నేను ఉపకారం చేయాలనే ఉద్దేశంతో మరి ఆ పనిని అతడికి ఇవ్వడం జరిగింది. ఆ సహాయం అతడికి చేయడం జరిగింది. ఆ ఉపకారం అతడికి చేయడం జరిగింది. అతన్ని ఆ విధంగా ఆదరించడం జరిగింది. మరి అతడు ఏ శ్రమలో ఉన్నాడో ఏ ఇబ్బందులు ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ మీరు నాకు దేవుడితో సమానం అండి అన్నాడు. మీకు ఈ విషయం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక మనుషుడిగా నేను చేసినటువంటి సాయము, అతడు పొందుకున్నటువంటి ఆదరణ, అతడు పొందుకున్న సహాయము నన్ను ఏం చేసిందంటే దేవుడిని చేసింది అతని దృష్టిలో. కానీ ఏదో ఎప్పుడో ఒకసారి చేసిన ఈ సహాయానికి నేను దేవుడిని అయితే ప్రతిరోజు నీకు సహాయపడుతూ, ప్రతిరోజు నిన్ను ఆదరిస్తూ, ప్రతిరోజు నిన్ను ఉద్ధరిస్తూ, ప్రతిరోజు నీకు మరి నీ అడుగడుగులో తోడుగా ఉంటూ, నీకు ప్రాణంనిచ్చి, ఆయువునిచ్చి, ఆయుస్సునిచ్చి, ఉద్యోగంనిచ్చి, కష్టార్జితంనిచ్చి, చక్కటి కుటుంబాన్నిచ్చి, పిల్లలనిచ్చి, నువ్వు భుజిస్తున్నటువంటి ఆహారంనిచ్చి, నువ్వు తాగుతున్నటువంటి నీళ్ళనిచ్చి, నీకు ఈ ప్రాణమును తృప్తిపరుస్తున్నటువంటి ఆయన, మరి ఆయన ఏమనాలండి? చిన్నపాటి సహాయం చేస్తే నేను దేవుణ్ణి అయ్యానంటే మరి ఆయన ఇంకెంతగా మనము కొనియాడాలి, ఇంకెంతగా ఆయన్ని మనము హెచ్చించుకోవాలి, ఇంకెంతగా మనం ఆయనకి కృతజ్ఞులమైండి, ఇంకెంతగా ఆయనకి మనము విధేయులమైండి, ఆయన మాట వినేవారంగా, ఆయన మాటకు లోబడి వరంగా ఉండాలి కాదా? కాబట్టి ఆయన సహాయం చేసేవాడు, ఆదరించేవాడు అన్ని విషయాల్లో. కాబట్టి మిమ్మల్ని ప్రతిరోజు ఆ విధంగా తీసుకుని వస్తే ఆయన దగ్గరికి మీరు మేలు పొందుకుంటారని చిన్నపాటి మెసేజ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని ఒక వారం రోజులు పెడితేనే నేను అంతటి పని, అంతటి సహాయం నేను మరి చేయడానికి ఇష్టపడ్డాను. సహాయం పొందుకున్న అతడు నన్ను దేవుడితో పోలిస్తూ పెట్టిన మెసేజ్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను గొప్ప అవ్వాలని కాదు, మీకు విషయము అర్థం అవ్వాలి. మన దేవుడు నిత్యము మనకు సహాయపడుతున్నాడు. అనుదిన ఆహారము నువ్వు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు, నీ రాత్రి నువ్వు పడుకున్న తర్వాత నీ చుట్టూ దూతలను కావలి ఉంచి ఎటువంటి కీడు కానీ, తెగులు కానీ, ప్రమాదం కానీ, నష్టము కానీ, ఏ ఆపద నీ చుట్టూ దరిచేరకుండా నీ కంచిగా ఆయన పనిచేస్తూ, మళ్ళా ఉదయం అవగానే నిన్ను నిద్రలో నుంచి సజీవమైన స్థితిలో లేపుతూ, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప సహాయకుడండి, ఎంత గొప్ప ఆదరణకర్త అండి. ఈ ఆదరణకర్తని ఉదయాన్నే మీ యొద్దకు తీసుకొస్తున్నాను. మీరు ఆయన యొద్దకు రానవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఉండే ఈ వాక్యం వినొచ్చు, మీరున్న స్థలములలో నుండే ఈ వాక్యం వినొచ్చు, మీరు ప్రయాణంలో ఉంటే ప్రయాణం చేస్తూ ఈ వాక్యమును వినొచ్చు, మీరు నడుస్తూ ఉంటే, వ్యాయామాలు చేస్తుంటే వ్యాయామాలు చేస్తూ ఈ వాక్యం వినొచ్చు. ఒకవేళ ఇంటి దగ్గరే ఉంటే ఇంటి దగ్గర ఉండి ఈ వాక్యం వినొచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడికి ఈ సహాయం చేసే, ఆదరించే దేవుడిని ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవుడు మీకు సహాయపడగలడు. నమ్మండి. మనుషుడైన నేనే సహాయపడడానికి నాకున్నంతలో సహాయం చేసినప్పుడు, ఆయన సర్వోన్నతుడు, సకల సృష్టి ఆయనదే, సర్వము ఆయనదే, పర్వతములు ఆయనవే, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సృష్టిలో ఉన్న చెట్టు చేమ అన్నీ ఆయనవే. ఆయన నీకు సహాయం చేయాలనుకుంటే నీకున్న అవసరతలు ఆయన దృష్టిలో చాలా చిన్నవి. కాబట్టి ఆయన ఇట్టే తీర్చగలడు, ఇట్టే నీకు అవసరతలన్నింటినీ కూడా నీకు అనుగ్రహించగలడు. ప్రార్థన చేసుకుందామా? దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఉదయకాల మాటలను బట్టి మీకు వందనాలు. బిడ్డలను దర్శించండి, సహాయపడండి, ఆదరించండి.
నీ మేలులో సమృద్ధికరమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.